ఆనందానికి ఆధారం సంతృప్తి, అశాంతికి మూలం అత్యాశ అని బలంగా నమ్మి తనకున్న దానిలో సంతృప్తిగా జీవిస్తూ అందరినీ కలుపుకుని పోయే శ్రీమతి వి మధురవాణి గారిని నేటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరికీ నమస్కారం సార్. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరి ప్రధాన ఉపాధ్యాయులకు బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. పదవీ విరమణ అనేది ఆల్రెడీ ఆగస్టు 31 మా స్కూల్లో కంప్లీట్ చేశామండి. అది పదవీ విరమణ అనుకోవడం లేదు. మా స్టాఫ్ అందరూ కలిసి మేడంకి సార్కి చిన్నపాటి మ్యారేజ్ చేసామనుకుంటున్నాం. మేము ఆ సంతృప్తిలోనే ఉంటాము. మేడం కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. సార్ విషయం తెలియదు, ఎందుకంటే అది రిటైర్మెంట్ ఫంక్షన్ అని చెప్పేసి మేము అనుకోవడం లేదు. మమ్మల్ని అందరూ ఒక పుట్టింటి వాళ్ళగా భావించి మా అందరికీ కూడా మంచి చీరలు తీసుకొచ్చారు, డ్రెస్సెస్ తీసుకొచ్చారు. మీరందరూ నా పుట్టింటి తరపు నుంచి చక్కగా మీరందరూ రావాలని చెప్పేసి అంటే మేము అదే మాదిరిగా మేడంకి సార్కి చిన్నపాటి మ్యారేజ్ చేయాలనుకున్నాము, చేసేసాము అని మేము సంతృప్తి పడుతున్నాం. ఇకపోతే సార్ అంటే 2019 నుంచి ఉన్నారు కాబట్టి చాలాసేపు మాట్లాడారు. నేను మాత్రం ఒక 11 months అవుతుంది మేడంతో ఉన్నటువంటి అనుబంధం అనేది. ఈ కొద్ది కాలంలో అయినా సరే నేను మేడంకి చాలా క్లోజ్ అయిపోయాను. మేడంకి నేను అంటే ఇద్దరం ఒకరికొకరు చాలా క్లోజ్ అయిపోయామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉంటూ, తర్వాత ప్రతి విషయానికి సపోర్టివ్గా ఉంటూ ముందుకు తీసుకెళ్లేవారు. ముందు మేడం రాగానే ఫస్ట్ టిఫిన్ చేసావా అనేవారు. నవ్వుతూ కనబడకపోతే ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ 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 అడుగుతూ ఉండేవారు. మధ్యాహ్నం మళ్ళీ రాగానే భోజనం చేసావా, ఫస్ట్ మేడం నుంచి వచ్చే 2 మాటలు ఇవే. ఆ రోజు మేడం అడగలేదు అంటే నేను తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే మేడం రాగానే ముందు మంచి చెడు అనేది ఆ విధంగా తెలియచెప్తూ మా యొక్క బాగోగులు కూడా చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆమె గృహిణిగా ఉంటూ ఎన్ని బాధ్యతలను రెస్పాన్సిబిలిటీగా నిర్వర్తిస్తూ వచ్చారో అవన్నీ ఒక రోజు నాకు చెప్పడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, అంత శ్రమ పడ్డారా అని. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చాలామంది లేడీస్ టీచర్ జాబ్లో ఉన్నాము, ప్రతి ఏదో ఒక జాబ్లో చేస్తూ ఉన్నాము, అన్నీ కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేస్తూ ఉంటాము. కాకపోతే దీనికంటే ఎక్కువ అయినటువంటి కష్టాలతో కూడిన బాధ్యతలను నిర్వహించాలనేది నాకు అర్థమైంది. దానికి తోడు మేడం ఎప్పుడు రైట్ టైం కరెక్ట్గా వచ్చేవారు. ఎప్పుడు కూడా కాస్త లేట్గా వచ్చినా ఒక 10 నిమిషాలైనా 10 నిమిషాలు లేట్గా వస్తాను, కరెక్ట్గా 10 నిమిషాల్లోనే మళ్ళీ వచ్చేవారు. ఇట్లా కొన్ని విషయాలు అనాలిసిస్ వేసుకుంటే మాత్రం మేడం ఎంత క్రమశిక్షణగా ఉన్నారు అనే విషయాన్ని మనం నేను అర్థం చేసుకున్నాను. అయితే కొన్ని విషయాలను పరిశీలించినట్లయితే మా ఇద్దరి ఆలోచన విధాన ధోరణి ఒక్కలానే ఉండేది. కొన్ని విషయాలు నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను మేడం అని చెప్పేసి మేడంకి కన్వే చేస్తే కరెక్ట్గా నేను అదే చెప్దాం అనుకుంటున్నాను మధురవాణి అనేవాళ్ళు. లేదా ఏదైనా ఒక విషయాన్ని ఈ విధంగా చేయాలి అని నేను మేడంకి చెప్పినప్పుడు కొన్ని సూచనలు ఇచ్చేసి నీకు నచ్చితే ఈ విధంగా చెయ్యి, లేదు అని అంటే ఉన్న సిచ్యువేషన్ బట్టి ముందుకు వెళ్ళు అనేవాడు. అట్లా ఏ విషయాన్ని కూడా బలవంతం మీదైతే ఎక్కడ కూడా ఇది చేయాలి అది చేయాలి అనేవారు కాదు. కరెక్ట్గా ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తూ వచ్చేవారు. ఆ విధంగానే చాలా వరకు మా ఇద్దరి అభిప్రాయాలు కలుస్తూ ఉండేవి. ఇంతకుముందే ఉన్నటువంటి సారు ఉన్నటువంటి టైంలోనే పాఠశాలకు అన్ని సమకూర్చి దాదాపు చాలా వరకు సమకూర్చారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మాత్రం కొత్త బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సార్ ఓపెన్ చేయలేదమ్మా, మీరు ఓపెన్ చేశారు. ఇప్పుడు రూమ్స్ అన్ని ఫ్రీగా పిల్లలు కూర్చోడానికి ఇబ్బంది లేకుండా ఉండేది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు.
కావాల్సినటువంటి ఫర్నిచర్ ఎంపీఓ గారి ద్వారా బెంచెస్ తెప్పించుకోవడం జరిగింది. దాని వెనుక కృషి మేడం దేవుంది. అదే మాదిరిగా కొత్త రూమ్స్ అన్నిటికీ కూడా ఫ్యాన్స్ సమకూర్చుకోవడం జరిగింది. వీటన్నిటి విషయంలో కూడా వెనక మేడం హెల్పింగ్ చాలా ఉంది. ఇవన్నీ కూడా మేము అతి కొద్ది కాలంలోనే ఉన్నప్పటికీ చాలా దగ్గరయ్యామని చెప్పుకోవచ్చు. అందరూ చెప్తూ ఉంటారు సార్ అంటే భయం, మేడం అంటే భయం అని. సార్ 2015 నుంచి నాకు తెలుసు. మేడం ఒక 10 months కానీ అంతకుముందు తెలుసు కానీ పెద్ద పరిచయం లేదు. 10 months మాత్రమే తెలుసు. మేడం సార్ అంటే నేను చాలా ఫ్రీగా మూవ్ అవుతాను. ఏ మాత్రం అసలు భయం ఉండదు నాకు. నేను చాలా ఫ్రీగా మూవ్ అవుతాను. ఏ విషయమైనా కూడా ఏ డౌట్ వచ్చినా కూడా చాలా ఫ్రీగా అడిగేస్తాను అనమాట. కానీ ఇటువంటి బాగా పదవి విరమణ అనేది మేడం గారిది నా చేతుల మీద జరగడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి మంచి అవకాశం నాకు జరిగినందుకు అదృష్టంగా భావిస్తూ ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.